మనకి మహిమ కలుగునుగాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను మన కుటుంబాలను ప్రేమించి గడిచిన దినాలలో తన హస్తాల చాటున భద్రపరిచి ఈ శుక్రవారం మనలా మరొకసారి ఆయన సన్నిధిలో కూడుకొని ఆయన్ని స్తుతించి గణపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కూడా వచ్చి మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ దినముకు ఏర్పరచబడిన లేఖన భాగాన్ని మనం చదువుగా విన్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలను మనం చదువుకున్నాం. తిమోతి యవనస్తుడై ఉండి దేవుని సేవలో కొనసాగుతూ ఉన్న తిమోతిని అపోస్తలుడైన పౌలు ఆత్మీయ కుమారుడిగా ఎంచుతూ తిమోతిని సేవా జీవితంలో లేదా విశ్వాస జీవితంలో ఆత్మీయంగా తనని తాను బలపరుచుకుంటూ అనేక మందిని బలపరచులాగున ఈ పత్రిక ద్వారా తిమోతిని పౌలు బలపరుస్తూ ఉన్నాడు. దీన్నే కాపరి పత్రిక అంటారు. కాపరి పత్రిక, దీన్నే పాస్టరల్ ఎపిజల్ అంటారు. అంటే కాపరిగా ఉండేవానికి అలాగే విశ్వాసులు కూడా ఇద్దరికి పనికొచ్చే విలువైన పత్రిక ఇది తిమోతి పత్రిక. కాబట్టి ఈ మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ తిమోతిని సేవా జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలి, అలాగే నీ విశ్వాస జీవితాన్ని ఎలా బలపరుచుకోవాలి అనే విషయాలు ఈ పత్రికలో తెలియజేస్తున్నాడు. ఇప్పుడు చదువుకున్న ఈ లేఖనంలో 12-13 వచనాలు కేవలము తిమోతికో లేకపోతే పాస్టర్ గారికో లేకపోతే సేవకులకో కాదు, కానీ విశ్వాసులందరికీ కూడా విలువైన లేఖనం ఇది. ఎందుకనంటే విశ్వాస జీవితంలో ఇప్పుడు పౌలు చెప్పిన ఈ మాటలు మనము పాటించగలిగితే మన విశ్వాస జీవితము దేవునికి సమీపంగా అత్యంత ఉన్నతంగా ఫలిస్తుందన్న విషయాన్ని ఈ లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి యవ్వన కాలంలో ఉన్న తిమోతినే కాదు, కానీ సంఘమంతటిని కూడా బలపరచులాగానే ఈ లేఖనాలు కనిపిస్తాయి. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటున్నాడు, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకు. అనగా యవ్వన కాలంలో సేవలో ఉన్నావు కాబట్టి, యవ్వన కాలంలో పరిచయం చేస్తున్నావు కాబట్టి, నీ యవ్వనాన్ని బట్టి నీ వయస్సును బట్టి ఎవరు కూడా నిన్ను తక్కువ చేయకుండా ఉన్నట్లు చూడు. అందులో నిన్ను అలా తక్కువ చేయకుండా చూడాలి అని అంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే, మొట్టమొదట మాటలో, అలాగే ప్రవర్తనలో, ప్రేమలో, అలాగే విశ్వాసంలో, అలాగే పవిత్రతలో అనేక మందికి నువ్వు ఎలా ఉండాలట, మాదిరికరంగా. బీ ఏ మోడల్ టు ఎవ్రీ బిలీవర్. ప్రతి విశ్వాసకి నువ్వు ఒక మాదిరికరంగా ఉండాలి. ఈరోజు ఈ మాటలు కేవలము తిమోతికి కాదు, కానీ ప్రతి విశ్వాసకి, దేవుని వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు ఇది చాలా విలువైన మాటలు. ఎందుకనంటే ఇప్పుడు యవ్వన కాలమే కాదు, కానీ ఏ వయసు వారినైనా కొన్నిసార్లు చులకన చేసి మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు అలా మాట్లాడాల్సి వస్తుందని అంటే వారి ప్రవర్తన బాగోకో, వారి మాట బాగోకో, లేకపోతే వారి విధానం బాగోకో మనం తక్కువ చేసి మాట్లాడుతాం. అందుకే తిమోతితో అంటున్నాడు, నీ యవ్వనమే కాదు కానీ ఏ వయసు అయినా సరే మన యవ్వనాన్ని లేదా మన వయస్సును బట్టి ఎవరు కూడా మనల్ని తక్కువ చేయకున్నట్లు నీ ప్రవర్తన కానీ, మాట కానీ, లేకపోతే నీ విశ్వాసం కానీ, లేకపోతే నువ్వు చూపించే ప్రేమ కానీ, నీ జీవితాన్ని లేదా నీ క్యారెక్టర్ని కాపాడుకునే పరిశుద్ధత కానీ నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. కనుక గమనించండి, ప్రతి విశ్వాసకి ప్రారంభ దశలో ఈ లక్షణాలను అలవర్చుకోగలిగితే ఖచ్చితంగా వారి విశ్వాస జీవితము దేవునికి మహిమకరంగా ఎదుగుతుంది, ఫలిస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఈ లేఖనాలని, ఈ మాటల్ని చాలాసార్లు మనం ధ్యానించి ఉంటాం కనుక మరి సింపుల్గా, తక్కువగా మీకు అర్థమయ్యేలా సింపుల్గా నేను చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిగా తిమోతితో అంటున్నాడు, నువ్వు మాట జాగ్రత్తగా మాట్లాడాలి. మాట అనేది మనందరికీ తెలుసు. మాట గురించి ఎన్నోసార్లు మనం ధ్యానించాం. మాట అనేది మన నోట నుండి హృదయంలో నిండుకొనిదే బయటకు వస్తుంది. ఈ మాట మనం జాగ్రత్తగా మాట్లాడకపోతే మన వయసుకి గౌరవం ఉండదు, అలాగే మన స్థితికి గౌరవం ఉండదు, అలాగే మనల్ని ఎవరు కూడా గౌరవించరనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. పౌలు తిమోతితో కూడా అదే అంటున్నాడు, నువ్వు
నీ మాటలు అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. నీ మాటలు ఎలాంటివి ఉండాలి అని అంటే ఆశీర్వచనంలే కానీ శాపవచనంలో ఉండకూడదు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన మాటలు కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాయి. మన మాటల్ని మనము చాలాసార్లు తొందరగా నోట నుంచి విడిచిపెట్టేస్తూ ఉంటాం. మనం మంచి విశ్వాసులమే, మంచి భక్తులమే, లేకపోతే మంచి భయభక్తులు కలిగిన వారమై ఉండొచ్చు, కానీ కోపంలోనో ఆవేశంలోనో కొన్నిసార్లు మాటలు జారిపోతూ ఉంటాం. ఆ మాటలు మరి మనకి విలువను తగ్గిస్తాయి అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక మాట అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే నీ మాటలు కాకుండా దేవుని మాటలు అయితే ఇంకా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకనే ఇర్మియా, భక్తుడైన ఇర్మియాకు, ప్రవక్త అయిన ఇర్మియాకు దేవుడు పిలుపునిస్తూ సేవకి రమ్మని పిలిచినప్పుడు ఇర్మియా నేను చిన్నవాడిని అంటాడు. 1వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. అందుకు నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చు. చాలా 9వ వచనం చదవండి. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను. చాలండి. అంటే వాస్తవానికి తిమోతి పౌలును జ్ఞాపకం చేస్తూ పౌలుతో అంటాడు, నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు. అయితే మాట గురించి మనం ఆలోచన చేస్తే దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుని మాటలు మనం పలకాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఇర్మియాను సేవకు పిలుస్తూ ఇర్మియాతో పిలిచినప్పుడు ఇర్మియా అంటున్నాడు, నేను చిన్నవాడిని, బాలుడిని, నేను మాట్లాడుటకు శక్తి సరిపోదు అన్నప్పుడు దేవుడు ఏం చేశాడట, ఇర్మియా నోరును ముట్టి తర్వాత అంటున్నాడు, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అంటున్నాడు. ఈరోజు విశ్వాసిగా మనము దేవుని మాటలను మన నోట ఉంచుకునే వారముగా మనం ఉండాలి. దేవుని మాటలనే మాట్లాడే వారముగా ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు మాట్లాడినప్పుడు, ఎవరితో నేను మాట్లాడినప్పుడు మీ మాటలు ఎలా ఉండాలట, ఉప్పు వేసినట్లుగా సంభాషణ మీది రుచికరంగా ఉండాలి అని అంటాడు. మన మాటలు కొన్నిసార్లు మనము ఆవేశంలోనో విస్తారముగానో మాట్లాడుతూ దోషములను మనం పలుకుతూ ఉంటాం. అవి మన మాటలు, కానీ దేవుని మాటలు దోషము లేనివి. దేవుని మాటలు ఎటువంటి అబద్ధాలు కాదు. కనుక మనం మాట్లాడితే అబద్ధం మాట్లాడతాం, మనం మాట్లాడితే ఇంకేవో మాట్లాడతాం, మనం మాట్లాడితే మాట్లాడరాని మాట్లాడతాం. కనుక మాట జాగ్రత్తగా నువ్వు మాట్లాడాలి, మాట జాగ్రత్తగా మనం మాట్లాడాలని తిమోతికి పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు విశ్వాసిగా నువ్వు, నేను, మనము అందరము కూడా మన మాటలను జాగ్రత్తగా చూసుకోవాలి. వారి నోటిని, నాలుకను కాచుకోవాలి అని అంటాడు. కాచుకొని మన నోట వచ్చే ప్రతి మాటను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరత ప్రతి విశ్వాసికి ఉంది. మనం కొన్నిసార్లు ముందు ఒక మాట వెనకాల మాట మాట్లాడతాం. అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. దేవుని మాటలే మన నోట ఉండాలి. అలా ఉండాలి అని అంటే దేవుని మాటలను మనం ధ్యానించాలి, దేవుని మాటలు అనుదినము మనం మననం చేసుకోవాలి. అలాగే దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ మనం చదివే వారంగా ఉండాలి. ఆ మాటలు మనలో, మన హృదయాల్లో నిండుకున్నప్పుడు, హృదయం నిండుకున్నది నోరు మాట్లాడుతుంది కాబట్టి నోట్లోంచి వచ్చే మాట కూడా ఎలా వస్తుంది, దేవుని మాట అయ్యి వస్తుంది, దేవుని మాట అయ్యి వస్తుంది. కనుక దేవుని మాటలు మాట్లాడే విశ్వాసిగా, ఒక మంచి దేవుని శిష్యునిగా, సేవకునిగా మనం ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కనుక మాటలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రెండోది ఏంటిది, ప్రవర్తన. రెండోది ప్రవర్తన. మీరు గమనించండి, మాట మంచిగా ఉండి ప్రవర్తన బాగోలేదనుకోండి, విలువ ఉంటుందా? మాట మంచిదై ఉండి ప్రవర్తన బాగోలేదనుకోండి, మన విలువ తగ్గిపోద్ది. అందుకని ప్రవర్తన అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలంటాడు. ఎందుకనంటే ఇప్పుడు ఒక తాగుబోతు ఉన్నాడు, తాగుబోతు మాట బాగుంటుందా? తాగుబోతు మాట బాగుంటుందా? బాగుంటుందంటారా? ఒకవేళ తాగుబోతు ప్రవర్తన చూస్తే ప్రవర్తన కూడా బాగుంటుందా? ప్రవర్తన బాగుంటుందా? రెండు బాగోవు. అంటే మనము దేవుని మీద దృష్టి ఉంచి మంచి ప్రవర్తన కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. మంచి ప్రవర్తన మనం ఎలాగా అవలంబించాలి అని అంటే మన మాట జాగ్రత్తగా ఉండాలి, మన నడవడిక. ప్రవర్తన అంటే నడవడిక, హౌ వీ బిహేవ్ విత్ అదర్స్. ఇతరులతో మనం ఎలా నడుచుకుంటున్నాం అన్నది దేవుని యొక్క ఉద్దేశంలో మంచి ప్రవర్తన మనం కలిగి ఉండాలని, మంచి
ప్రవర్తన. అందుకనే దేవుడు ప్రసంగి గ్రంథంలో ఒక మాట తెలియజేస్తాడు. నీవు దేవుని మందిరంలోకి పోనప్పుడు, 5వ అధ్యాయం 1వ వచనంలో, నువ్వు దేవుని మందిరంలోకి పోనప్పుడు నీ ప్రవర్తన. ఇది చాలామంది ఈ లేఖనాన్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు. దేవుని మందిరానికి పోనప్పుడు ఈ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటే, చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ వరకు గేట్ వరకు ఒకలా వస్తాం, లోపలికి వచ్చేటప్పుడు అన్నీ మారిపోతాయి కదా. బట్టలు సర్దేస్తాం, తల అన్నీ సర్దేసుకొని వెంటనే వినయం విధేయత అన్నీ బయటకు వచ్చేస్తాయి మనలో నుంచి. లోపలికి వచ్చేటప్పుడు ఆరాధన అయిపోయి మళ్ళీ బయటకు వెళ్ళగానే మళ్ళీ మామూలే కదా. అంటే చాలామంది ఈ లేఖనాన్ని ఎలా అపార్థం చేసుకుంటారంటే, దేవుని మందిరంలో పోనప్పుడు కదా, దేవుని మందిరంలో ఉన్నప్పుడు కదా మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అని దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుని ఆలయంలో మంచిగా, ఆలయంలో మరి భక్తుల వలె మనం నటిస్తాం, కానీ బయటికి వెళ్ళిన తర్వాత మన జీవితాన్ని మనము లోకానికి సంబంధించిన జీవితంగా మార్చుకుంటున్నాం. అందుకే ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటే, దేవుని సన్నిధి, దేవుని మందిరం అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధి కేవలము దేవుని ఆరాధించే స్థలంలోనే కాదు, కానీ సర్వభూమి అంతా కూడా ఆయన సన్నిధి వ్యాపించి ఉన్నదన్న విషయాన్ని మనం గమనించాలి. సర్వము ఆయన వ్యాపించిన వాడు. నేను చాలాసార్లు చెప్పాను, దేవునికి ఒక విలువైన లక్షణం ఉంటుంది. ఆ లక్షణం ఏంటంటే సర్వాంతర్యామి. సర్వాంతర్యామి అంటే అన్ని చోట్ల ఉండే దేవుడు కనుక, ఇప్పుడు నువ్వు ఎక్కడ పరిశుద్ధంగా ఉంటున్నావు, ఎక్కడ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటున్నావు, బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి లేకపోతే మనుషులతో ఇతరులతో నువ్వు ప్రవర్తించే విధానం నువ్వు మార్చుకోవట్లేదు, అప్పుడు దేవుడు అక్కడ ఉండడా అని అంటే అక్కడ కూడా దేవుడు ఉంటాడు. మనం చదువుకున్న లేఖనాల్లో చాలాసార్లు దావీదు రాసిన 139వ సంకీర్తనలో చూస్తాం. 139వ సంకీర్తనలో దేవుని యొక్క సద్గుణాన్ని, విలువైన గొప్ప గుణాన్ని దావీదు భక్తుడు వివరిస్తూ, నీవు నాకు ముందు వెనక ఆవరించున్నావు, అలాగే నీ చెయ్యి నా మీద ఉంచున్నావు. 8వ వచనం చదవండి. నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును. అంటే దావీదు ఉద్దేశం ఏంటంటే, నేను ఈ దేశమే కాదు ఏ దేశం వెళ్ళిపోయినా, చాలామంది ఏమనుకుంటారంటే వేరే దేశంలో వేరే దేవుడిని ఆరాధిస్తారు కాబట్టి అక్కడ మన దేవుడు ఉండడేమో. ఇశ్రాయేలీలు అదే నమ్మారు. అందుకనే వారు బబులోను చెరలో ఉన్నప్పుడు వారు ఏం చేశారంటే, సియోన్లో యెరూషలేములో దేవుడిని ఆరాధించిన వారు బబులోను చెరకెళ్ళిపోయిన తర్వాత దేవుడిని ఆరాధించడం వ్యర్థం అనుకుని వారు ఏం చేశారంటే, వారి సితారాలను నిర్వంజ చెట్లకు తగిలించి వదిలేశారు. అంటే ఇంక వీటితో పని లేదు, దేవుడిని ఆరాధించిన ఎక్కడేం ఆరాధిస్తాం, బబులోన్లో ఏం ఆరాధిస్తాం, బబులోన్లో మన ఆరాధన దేవుడి దగ్గరికి వెళ్దాం, బబులోన్లో మనం ఆరాధిస్తే దేవుడి సన్నిధికి చేరదు, సియోన్లో ఉన్న దేవుడికి వెళ్ళదు అనుకుని వారు అనుకున్నారు. అలాగే చాలామంది ఇక్కడ దేవుడు ఉండడేమో, ఇక్కడ దేవుడిని ఆరాధించే అవసరం లేదేమో అనుకుంటాం, కానీ దేవుడు సర్వాంతర్యామి, సర్వము వ్యాపించున్నాడు. ఆకాశమందు, భూమిలో, అగాధములో, సముద్రాలలో, అన్ని చోట్ల నా ముందు నా వెనుక అంత నువ్వే ఆవరించున్నావని దావీదు భక్తుడు తెలియజేస్తాడు. కనుక ఇప్పుడు మనం ఆలయంలోనే ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలనంటే కానే కాదు, బయట ఇంట్లో ఎక్కడున్నా సరే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ ప్రవర్తనను బట్టే నీ విలువ ఉంటుందన్న విషయాన్ని మనం గమనించాలి. అందుకే మన ప్రవర్తనను బట్టి మన విలువను మనం నిర్ణయించుకుంటాం. కనుక దేవుని యొద్ద అనగా సర్వము దేవుడే ఉన్నాడు కనుక దేవుడు ఉన్న ప్రతి చోట మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నట్టు మనందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. ఆ ప్రవర్తన సరిగా లేకపోతే మనం మన విలువను దిగజార్చుకుంటాం అన్న విషయాన్ని మనం గమనించాలి. అలాగే మూడోది ఏమంటున్నాడంటే ప్రేమ అనే విషయాన్ని మనం ఎంత వివరించుకున్నా మనకు సమయము చాలదు. ఎందుకంటే అంత మాట్లాడొచ్చు దేవుని ప్రేమను గూర్చి, దేవుని ప్రేమను గూర్చి. ఆ ప్రేమ అనేది మనం కలిగి ఉండాలంటాడు. ఎందుకనంటే దేవుడు మనకు పంచి ఇచ్చిన ప్రేమ, దేవుడు మనకు పంచి ఇచ్చిన ప్రేమ. ఈ ప్రేమను మనము
కలిగి మనం కూడా అనేక మందికి పంచాలి. తిమోతితో అంటున్నాడు, నువ్వు సంఘానికి పంచు, తోటి విశ్వాసాలకు పంచు, నీ కుటుంబానికి పంచు అని అంటున్నాడు తిమోతితో. ఈరోజు మనలో ఎంతమంది మన కుటుంబాలను, మన స్నేహితులను, బంధువులను ప్రేమించగలుగుతున్నాం అని అంటే మనం ప్రేమించలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి ఈరోజు కుటుంబాలు ఎలా ఉన్నాయంటే విడిపోయిన కుటుంబాలుగా, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు ఇలా ఉంటున్నారు అందరూ కదా. ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్తే కుటుంబాలలో మరి జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఉమ్మడి కుటుంబాలు. అంటే 2-3 తరాల బిడ్డలు, కుటుంబాలు అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు. ఉన్నారా అలాగా? ఇప్పుడు మనం ఊరంతా ఎతికిన అలాంటి కుటుంబం ఎక్కడైనా దొరుకుతుంది అంటారా? లేరు. ఎందుకనంటే ప్రేమ లేకపోవడం వల్ల ఒకరికొకరు విడిపోయి దూరమైపోయి ఎడబాపునకు వారు గురవుతూ ఉన్నారు. అందుకనే కుటుంబాలు విడిపోతున్నాయి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, పిల్లలు, భార్య, భర్తలు ఇలా విడిపోతున్నారు. అందరూ ఎవరికి వారే దూరం అయిపోయి ఒంటరైన జీవితాలు జీవించడానికి ఇష్టపడుతున్నారు. అందుకే ప్రేమ లేకపోవటం వల్ల కుటుంబాలు, విశ్వాస జీవితాలు పాడవుతాయి. కనుక ప్రేమను దేవుడు మనకు పంచాడు. ఆ ప్రేమను మనం అనేక మందికి పంచాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆ ప్రేమ లేకపోతే బంధాలు నిలవవు. ప్రేమ లేకపోతే కుటుంబాలు, మనుషులు కలిసి ఉండరు. అలాగా ఈరోజు ఎందుకు విడిపోతున్నారు కుటుంబాలు అంటే ప్రేమే లోపిస్తుంది. ఆ ప్రేమ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో విడిపోయిన బంధాలు కలుస్తాయి, దూరమైపోయిన కుటుంబాలు దగ్గర అవుతాయి, దూరమైపోయిన స్నేహితులు, బంధువులు మళ్ళీ మన దగ్గరకు రాగలుగుతారు. ప్రేమే కారణం. ఎందుకంటే ప్రేమతోనే అంతా జయించగలం. అందుకే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమే కారణమైంది దేనికి? పరమును విడిచి భూమి మీదకి నీ కోసం, నా కోసం రాగలిగే కారణం ఏంటి అని అంటే ప్రేమే. నువ్వు గొప్పవాడివని నీ దగ్గరికి రాలా, నువ్వు విలువైనవాడివని, విలువైన దానివనో నీ దగ్గరికి రాలేదు. దేవుడు దేనికోసం వచ్చాడు? నిన్ను ప్రేమించాడు కాబట్టి వచ్చాడు. ఆ ప్రేమే మూల కారణం. యోహాను 3:16 అంటాడు కదా, దేవుడు లోకమును, అదే యోహాను పత్రికలు అంటాడు, దేవుడు ఏమై ఉన్నాడట? ప్రేమ అయి ఉన్నాడట. ఈజ్ లవ్. దేవుడే ప్రేమ. కనుక ఆ ప్రేమ అంత అపారమైనదంటే అపారమైన ప్రేమను బట్టి మన కోసం ఆయన పరమున విడిచి లోకానికి వచ్చాడు. కనుక ఆ ప్రేమనే మనకు పంచాడు. అందుకే ప్రేమతో ప్రపంచాన్ని ఆయన గెలిచాడు. దేవునికి స్తోత్రం. మనుషులు చాలామంది చరిత్రలో చక్రవర్తులు, రాజులు యుద్ధాలు చేసి అనేక దేశాలను, రాజ్యాలను సంపాదించారు, జయించారు. కానీ యేసు ప్రభు వారు ప్రపంచాన్ని, అందుకే ఆయన అంటాడు, నేను లోకమును జయించి ఉన్నాను. ఎలా జయించాడు? ఆయన యుద్ధం చేశాడా? లేకపోతే ఆయన ఎవరి మీదైనా గొడవ దిగాడా? లేకపోతే ఎవరినైనా చెయ్యెత్తి కొట్టాడా? ఎవరినైనా దూషించాడా? ఎవరినైనా ద్వేషించాడా? లేకపోతే కోపంతోనో, బలంతోనో, శక్తితోనో ఎవరినైనా దగ్గరికి లాక్కున్నాడంటే ఏమీ చేయలేదు. ఆయన బతికున్న 33.5 సంవత్సరాల్లో ఆయన ఏ రోజు ఒకరిని దూషించలేదు, ద్వేషించలేదు. ఆయన ఎవరిని కూడా ఒక మాట కూడా అనలేదు, ఎవరి మీద చేయి చేసుకోలేదు. ఆయన ప్రేమే చూపించాడు అందరికీ కూడా. ఆఖరికి ఆయన కొడుతున్న వారిని, హింసిస్తున్న వారిని, ఈడ్చుకెళ్తున్న వారిని, ఆయన సిలువ వేస్తున్న వారిని, ఆయన చంపుతున్న వారిని కూడా ఆయన ప్రేమించగలిగాడంటే ఆయన పంచిన ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థం అవ్వాలి. ఆ ప్రేమ నువ్వు కలిగి ఉండాలని అంటాడు. ఆ ప్రేమతో నువ్వు ప్రేమిస్తే నీ శత్రువు సహా దేవుని కృపను బట్టి నీకు మిత్రుడు అవ్వగలుగుతాడు. అందుకనే దేవుని వాక్యం అంటది, ఒకని ప్రవర్తన యెహోవాకు అనుకూలముగా ఉన్నప్పుడు వాని శత్రువులు సహా వానికి మిత్రులుగా మారుతారని అంటాడు. అంటే ప్రేమను బట్టే నువ్వు దేన్నైనా జయించగలవు. ప్రేమను బట్టే ప్రపంచాన్ని మనము జయించగలం అన్న విషయాన్ని దేవుడు యేసు ప్రభువు నిరూపించి ఉన్నాడు. కనుక ఆ ప్రేమను నువ్వు చూపించు, ఆ ప్రేమను నువ్వు కనపరచని దేవుని వాక్యం ద్వారా మరి అపోస్తలుడైన పౌలు తిమోతికి మనకు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రేమ అనేది మనం ఎప్పుడు కలిగి ఉండవలసిన ఒక మంచి లక్షణం. కనుక మాట, ప్రవర్తన, ప్రేమ. తర్వాత విశ్వాసం అనేది మనందరికీ తెలుసు. క్రైస్తవ జీవితానికి ఇది శ్వాస లాంటిది. విశ్వాసం అంటే క్రైస్తవ జీవితానికి ఇది శ్వాస లాంటిది. ఇది లేకపోతే, విశ్వాసం లేకపోతే క్రైస్తవము లేదు, క్రైస్తవ జీవితము లేదు, విశ్వాసం లేకుండా. కాబట్టి ఆ విశ్వాసం అనేది నీ దగ్గర ఎలా ఉండాలట? ఇతరులు నిన్ను చూసి ఎంత గొప్ప విశ్వాసి అనేలాగా మాదిరి కలిగిన విశ్వాసం నీ దగ్గర ఉండాలట. మాదిరి కలిగిన విశ్వాసం నీ దగ్గర ఉండాలి. మీరు గమనిస్తే చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్న
మరి శతాధిపతిని కానివ్వండి, లేకపోతే 12 సంవత్సరాల రక్తస్రావం రోగం కలిగిన స్త్రీని కానివ్వండి, లేకపోతే యాయీరును కానివ్వండి, మనం చూస్తే వారు విశ్వాసంతో దేవుని యొద్దకు వచ్చినట్లుగా మనం చూస్తాం. యాయీర్ని, అలాగే 12 సంవత్సరాల రక్తస్రావం రోగం కలిగిన స్త్రీని, శతాధిపతిని మనం ఆ లేఖనాలు ఉపమానాలు జాగ్రత్తగా చదివితే వారు విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చారు. విశ్వాసంతో ముగ్గురు ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు, మీరు గమనించాలి. యాయీరు మంచి ఉన్నతమైన స్థితి, ఆర్థికంగా బలమైన స్థితే. మరి ఇక్కడ 12 సంవత్సరాల రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ కూడా అల్పురాలిని కాదు. ఆమె కూడా చాలా ధనాన్ని వెచ్చించింది, చాలా మంది దగ్గరికి వెళ్ళింది, చాలా మంది వైద్యులను కలిసింది. ఆమె కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నదే. మరి ఇక్కడ శతాధిపతి అంటే ఇంకా ఉన్నతమైన స్థితి. రోమా ప్రభుత్వంలో ఒక మంచి అధికారి కదా, అతని కింద 100 మంది సేవకులు ఉంటారు, సైనికులు ఉంటారు. మరి ఆయన ఆర్థికంగా కూడా ఉన్నతమైన స్థితే. ముగ్గురు కూడా మంచి స్థితిలో ఉన్నవారే. వారు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చు. కానీ ముగ్గురు కూడా ఎవరి దగ్గరికి వచ్చారట? యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. ముగ్గురు కూడా యేసు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచారు. ముగ్గురు కూడా ఆయనను నమ్మారు. ముగ్గురు కూడా ఆయన మీద ఆధారపడ్డారు. విశ్వాసం అంటే చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు అని యేసు ప్రభు వారిని వారు అంతలా నమ్మారు. అందుకనే శతాధిపతి విశ్వాసాన్ని బట్టి కానీ, 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క విశ్వాసాన్ని బట్టి కానీ దేవుడు అంటున్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఎంత గొప్ప విశ్వాసం ఇశ్రాయేలీయుల్లో నేను ఎన్నడూ చూడలేదని శతాధిపతిని చూసి యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. కనుక విశ్వాసం నీ దగ్గర ఎలా ఉండాలంటే, మరణ పంచుల్లో ఉన్నప్పుడు కూడా, మరణ బల్ల మీద, మరణ శయ్య మీద పడుకున్నప్పుడు కూడా, మరణపు గడియలు సమీపిస్తున్నప్పుడు కూడా నీ విశ్వాసం సడలిపోకూడదు. అది విశ్వాసం అంటే. అంతేగాని ఈరోజు అంత బాగుంది కాబట్టి నేను గొప్ప విశ్వాసం చెప్పుకొని రేపు కొద్దిపాటి అనారోగ్యమో, రోగమో, లేకపోతే కష్టమో, నష్టమో వచ్చినప్పుడు విశ్వాసం సడలిపోతే నువ్వు విశ్వాసమే కాదు. నీ విశ్వాసం ఏమాత్రమో విలువైనది కాదు. నీ విశ్వాసం ఎలా ఉండాలంట? ఈవెన్ దో ఇట్ ఈస్ డెత్, ఎదురుగా మరణం ఉన్నా, ఎదురుగా చావు ఉన్నా నువ్వు ఎలా నమ్మాలట? దేవుడు, నా దేవుడు సమర్థుడు, నా దేవుడు సహాయకుడు, నా దేవుడికి సమస్తము సాధ్యమే అనేది నువ్వు నమ్మగలగాలి. ఆ విశ్వాసంతో నువ్వు జీవించాలి. అట్టి విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. లోకం ఎప్పుడు నిన్ను వెనక్కలాగుతుంది, లోకం ఎప్పుడు నిన్ను నిరుత్సాహపరుస్తుంది, లోకం ఎప్పుడు కూడా నిరాశకు గురి చేస్తుంది. నువ్వు అనుకుంటావు నా వల్ల అవ్వదు అనుకున్నప్పుడు లోకం కూడా ఏమంటుంది? నీ వల్ల అవ్వదు అంటుంది. ఎందుకు? లోకం నువ్వు ఎత్తుకు ఎదుగుతుంటే లోకం సహించలేదు. నువ్వు ఆశీర్వదించబడితే లోకం చూడలేదు. నువ్వు దీవించబడితే లోకం వారవలేదు. కాబట్టి నువ్వెప్పుడు అట్టడుగు స్థితిలో ఉండాలనే కోరుకుంటుంది. అందుకే లోకం ఎప్పుడు కూడా వెనక్కి లాగుతుంది, బ్యాక్ స్లైడ్ చేస్తుంది. అంటే నువ్వు ముందుకు వెళ్లకుండా వెనక్కి లాగుతూ ఉంటుంది. ఏదో అనుమానాలు, సందేహాలు పెడుతూ ఉంటుంది. అనుమానాలు, సందేహాలు పెట్టి నేను విశ్వాసంలో బలపడకుండా వెనక్కి లాగేస్తూ ఉంటుంది. అందుకనే దేవుని మాటనే నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు వాగ్దానం చేసినవాడు, నమ్మదగినవాడు. కనుక ఆయన నేను నీకు తోడై ఉన్నాను అని అంటాడు. నేను నీతో ఎల్లప్పుడూ తోడై నడుస్తాను అన్నాడు. కనుక విశ్వాసం మనలో ఉండాలి. అందుకే తోమత అంటాడు, నువ్వు చూసైతే నమ్మావు కానీ చూడక నమ్మిన వాడే ధన్యుడు అని అంటాడు. ఆ విశ్వాసం నీళ్ళు ఎప్పుడైతే ఉంటుందో నువ్వు అద్భుతాలు చూడగలుగుతావు, ఆశ్చర్యకార్యాలు చూడగలుగుతావు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటికి రప్పించబడినప్పుడు ఐగుప్తు సైన్యం అంతా ఇశ్రాయేలీయులు చంపడానికి వెనకాతల వెంబడిస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు కంగారుగా పరిగెడుతూ ఉన్నారు, ప్రాణాలు చేతిలో పెట్టుకొని. ఆ ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చింది, ఇటువైపు ఏమో ఫరో సైన్యం వెంబడిస్తుంది. మధ్యలో నిలబడిన ఇశ్రాయేలీయులు అనుకుని ఉంటారంటారా? ఏమని? ఎర్ర సముద్రం ఇప్పుడు 2 పాయలైపోద్ది, ఆరిన నేల మీద మేము అవతలకు వెళ్తామని ఊహించుంటారంటారా? విశ్వాసం ఎప్పుడు కూడా ఆశ్చర్య కార్యాలను చూపిస్తుంది. ఎప్పుడు ఊహించని కార్యాన్ని నీకు కనపరుస్తుంది. నీ విశ్వాసం అంత గొప్పగా ఉండాలి. మోషే విశ్వాసం అంత గొప్పగా ఉంది కనుక ఆ ఆరిన నేలను చూపించాడు దేవుడు. ఆ నేల మీద వారు అవతలకి వెళ్ళారు. ఫరో సైన్యం కానీ, ఫరో కానీ ఏమనుకున్నారు? వారిక అయిపోయారు. ఇశ్రాయేలీయుల జీవితం ముగిసిపోయింది. ముందుకెళ్తే సముద్రం, వెనక్కి వస్తే మేమున్నాం, కాబట్టి ఇక వారి జీవితాలు ముగిసాయి అనుకున్న సమయంలో అట్ ది ఎడ్జ్ ఆఫ్ డెత్, అంటే మరణపు అంచు దగ్గర దేవుడు కథ మార్చాడు. దేవునికి స్తోత్రం. ఫరో సైన్యం అనుకుంది వారు చనిపోతారు, మా చేతిలో చనిపోతారు అనుకుంటే దేవుడు ఫరో సైన్యాన్నే నీటిలో ముంచి చంపాడు.
అంటే అద్భుతం చివరి క్షణాల్లో దేవుడు చేస్తాడు. నీ విశ్వాసం ఎంత గొప్పదో కనపరుచుకోవాలి అప్పుడు దాకా. అలాంటి విశ్వాసం నీ దగ్గర ఉన్నప్పుడు దేవుడు నీ పక్షంగా కార్యం చేస్తాడు. నీ విశ్వాసం అనేక మందిని బలపరుస్తుంది. నీ విశ్వాసం అనేక మందికి మాదిరికరంగా ఉంటుంది. నిన్ను చూసి చాలామంది దేవుని సన్నిధిలోనికి నడిపించబడతారు. నువ్వు దేవునికి మహిమను తెస్తావు. కాబట్టి అటువంటి విశ్వాసం మన దగ్గర ఉండాలని తిమోతితో మాట్లాడుతూ దేవుడు అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక విశ్వాసం అనేది అంత బలమైన విశ్వాసంగా మనకు ఉండాలి. ఏమీ లేదు, అవకాశం లేదు, ఆశ లేదు, నిరీక్షణ లేదు. అనుకున్న సమయంలో కూడా నమ్మగలగాలి. ఎందుకంటే ఆయన ఎడారిలో పూలను పూయించగలడు. ఎడారిని వనంగా మార్చగలడు, అడవిగా మార్చగలడు, సమృద్ధిగా మార్చగలడు. అలాంటి దేవుడు. అందుకే శిష్యులు రాత్రంతా శ్రమ పడ్డారు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. మరి యేసు ప్రభువు ఒక మాట ఇస్తున్నాడు, నా మాట నమ్మి మీరు ఇప్పుడు వల వేయండి, కుడి పక్కకు వేయండి, ఇప్పుడు వల వేయండి అని వారికి చెప్పినప్పుడు విశ్వాసంతో నీ మాట చొప్పున మేము వేస్తున్నాం అంటాడు పేతురు. వేసినప్పుడు ఆశ్చర్యరీతిగా రాత్రంతా శ్రమపడిన దొరకని చేప, ఒక్క చేప కూడా దొరకలేదు. అలాంటిది వలలు పిగిలిపోయేటటువంటి సమృద్ధి అయిన చేపలు పడటం మనం చూస్తాం. అంటే నీ విశ్వాసం చివరిదాకా పరీక్షిస్తాడు దేవుడు. సడిలిపోద్దా లేకపోతే విశ్వాసం సన్నగిలిపోద్దా అని చూస్తాడు దేవుడు. చివరిదాకా నీ విశ్వాసం బలంగా ఉన్నప్పుడు ఆశ్చర్యకార్యాన్ని దేవుడు నీకు చూపిస్తాడు. చివరిగా ఆయన అంటున్నాడు, పవిత్రతలో నువ్వు మాదిరిగా ఉండాలి. పవిత్రత అనేది ఇది క్యారెక్టర్కి సంబంధించింది. అంటే మన వ్యక్తిత్వానికి సంబంధించింది. మన వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కూడా దిగజార్చుకోకూడదు. మన వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కూడా అమ్మేసుకోకూడదు. మన వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కూడా అవతల వాడికి తాకట్టు పెట్టకూడదు. కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే, వాడు ఎవరి మాట అయితే అనుకూలంగా ఉంటుందో ఆ సమయానికి వాళ్ళ మాట్లాడతారు కదా. దీన్నే క్యారెక్టర్ పోగొట్టుకోవడం అంటాం. వ్యక్తిత్వాన్ని లేదా పవిత్రతను పోగొట్టుకోవడం, పరిశుద్ధతను పోగొట్టుకోవడం అంటాం. ఎందుకనంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలి. కానీ నా దగ్గర నా మాట, నీ దగ్గర నీ మాట, ఇంకొకరి దగ్గర ఇంకొక మాట మాట్లాడే వారిని ఏమంటారంటే ఈ ప్రవర్తన మంచి వ్యక్తిత్వము లేదా పరిశుద్ధత లేనివారుగా పోలిస్తాడు దేవుడు. కాబట్టి పరిశుద్ధత అనేది మన జీవితాలకు చాలా చాలా అవసరం. ఈ పరిశుద్ధతను మనం నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి. దీన్ని కాపాడుకోవాలంటే లోకం నుంచి మనము వేరుపరచబడాలి. లోకం నుంచి మనల్ని మనమే ఒక గీత గీసుకొని ప్రత్యేకపరుచుకోవాలి. ఆ గీత దేనితో గీసుకోవాలంటే వాక్యం అనే గీత గీసుకోవాలి. వాక్యము ఏది చెప్తుందో దాని ప్రకారం జీవించగలిగితే నువ్వు పరిశుద్ధురాలివే. వాక్యాన్ని దాటి బయటకు వెళ్తే నీ పవిత్రత పోతుంది. వాక్యం ఏమంటది? కోపపడుడి కానీ పాపం చేయకుడి. రెండింటికి చాలా లైన్ ఉంటుంది. ఒక లైన్ గీత గీసాడు దేవుడు. ఏంట గీత అంటే కోపం అనేది సర్వసాధారణంగా మనందరికి వస్తుంది. ఎవరికి రాందంటూ ఉండదు కదా. కోపం అందరికీ వస్తుంది. కోపం వచ్చిన పాపం చేయకు. ఎందుకనంటే కోపం వచ్చిందనుకోండి కొన్నిసార్లు మాట జారిపోతాం. కోపం వచ్చిందనుకోండి కొన్నిసార్లు అవతల వారి మీద చెయ్యెత్తుతాం. కోపం వచ్చిందనుకోండి పనికిరాని లేకపోతే అనవసరమైన నిర్ణయాలు తీసుకుంటాం కదా. ఆవేశంలో నిర్ణయాలు తీసుకుని కొన్నిసార్లు తప్పులు చేస్తాం. మొన్న ఒక పేపర్లో న్యూస్ చూశాను. భార్యాభర్తలిద్దరికి పెద్ద గొడవ అయిపోతే భార్య అన్నది భర్తతో, నువ్వు నా మాట వినకపోతే నేను చచ్చిపోతానంటే భర్త అలవోకగా ఏమన్నాడంటే కోపంలో, చస్తే చావు నాకేంటి అనేసి వెళ్ళిపోయింది. భర్త వచ్చేసరికి నిజంగా ఈవిడ సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. అంటే మాట ఆవేశంలో మాట తూలాడు, ఆవేశంలో మాట. ఇద్దరు కూడా, ఆమె కూడా మాట నిలబెట్టుకోలేకపోయింది, అతను కూడా మాటను జారాడు. కాబట్టి మనం చాలాసార్లు కోపంలో తప్పులు చేస్తాం, కోపంలో పాపం చేస్తాం, కోపంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. కాబట్టి కోప్పడు కానీ పాపం చేయొద్దు అంటాడు. యేసు ప్రభువు కోప్పడ్డాడు కదా. ఆలయంలో రోకలు అమ్మే వారి మీద, ఆలయంలో వ్యాపారం చేసే వారి మీద ఆయన కోప్పడి కొరడ తీసి వారిని తరిమి కొట్టాడు కానీ పాపం చేయలేదు.
కనుక మనం కూడా గీతను దాటకూడదు. వాక్యం అనే గీతను దాటకుండా మన జీవితాలు జీవించినప్పుడు మన పరిశుద్ధతను మనం కాపాడుకోగలుగుతాం, మన పరిశుద్ధతను మనము నిలబెట్టుకోగలుగుతాం. ఎందుకనంటే ఈ పరిశుద్ధత అనేది మనకొక అర్హత. ఇది ఉన్నంత కాలం మనల్ని అపవాది కానీ లోకంలోనో కానీ మనల్ని ఏమీ చేయలేవు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధత ఉన్నంత కాలము దేవుడు నీతో ఉంటాడు. అందుకే దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అంటాడు. అంటే దేవునితో ఉండటానికి ఒక అర్హత ఇది. దేవుడు నీతో ఉండటానికి, నువ్వు దేవునితో ఉండటానికి ఇది ఒక అర్హత. ఇది సంపాదించుకోవాలి. నువ్వు సంపాదించుకోవాలంటే వాక్యం అనే మార్గంలో నువ్వు నడవాలి. వాక్యపు గీత నువ్వు దాటి వెళ్ళకూడదు. వాక్యం ఏం చెప్తుందో దాన్ని వెంబడించాలి. అప్పుడు నీ పరిశుద్ధత దేవునికి మహిమకరంగా మారుతుంది. నువ్వు పవిత్రమైన జీవితాన్ని జీవిస్తావు. కనుక విశ్వాసిగా నువ్వు అలవర్చుకోవాల్సినవి ఈ 5 లక్షణాలు, ఈ 5 గుణాలు. ఇవి నీ దగ్గర ఉంటే దేవుణ్ణి నువ్వు మెప్పించగలుగుతావు. మనుషులను మెప్పిస్తావా లేదా అనేది పక్కన పెడితే దేవుణ్ణి అయితే మెప్పిస్తావు. దేవుడు నీ అందు ఆనందిస్తాడు. కాబట్టి నీ మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, అలాగే పవిత్రతలో అనేక మందికి నువ్వు మాదిరిగా ఉండినట్లు దేవుని చిత్తాన్ని బట్టి నువ్వు జీవించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అట్టి స్థితి మనందరం పొందులాగిన దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమును